హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పుదీనా కారప్పొడి, పుట్నాల కారప్పొడి అండి. 2 రకాల కారప్పొడులు అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తము చూసేయండి లాస్ట్ వరకు. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే. దోశలో అయినా, ఇడ్లీలలో అయినా, అన్నంలో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నూనెతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పుట్నాల కారప్పొడిని, పుదీనా కారప్పొడిని అయితే. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. వేడిన తర్వాత ఇలా పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు ఇలా దూరగా వేయించుకోవాలండి. 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది పుదీనా కారప్పొడి అండి. ఇప్పుడు చూస్తున్నది ఈ పుదీనా కారప్పొడిని అయితే ఫస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇవి మొత్తము తీసి వేరే గిన్నెలోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. మన ఇష్టం అండి. కరివేపాకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కాలలేదండి, మళ్ళీ తీసి కరివేపాకులో వేసి ఇలా వేయించుకుంటున్నాను. ఇవన్నీ తీసి గిన్నెలోకి వేసుకోవాలి. పుదీనాను ఇలా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. 2-3 సార్లు మంచిగా కడగాలండి. కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పాత్రలో వేసుకోవాలండి. అన్నీ మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చింతపండు వేసుకోవాలి. 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కారప్పొడి వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారప్పొడి వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి. పుదీనా కారప్పొడి ఎంత చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇవి పుదీనా అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్న తర్వాత ఉప్పు కారప్పొడి సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేయాలండి. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఏదన్నా తక్కువ ఉంటే వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంతేనండి పుదీనా కారప్పొడి. చూసారా ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నూనె వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పుదీనా కారప్పొడి అయితే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ గిన్నె పెట్టుకొని పుట్నాలను అయితే ఇలా వేయించుకోవాలండి. మనం పుట్నాల కారప్పొడి ఎక్కువ చేసుకోవాలా తక్కువ చేసుకోవాలా అనే దాన్ని బట్టి పుట్నాలను వేయించుకోవాలండి. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలానే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఈ పుట్నాల కారప్పొడి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి తీసి వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత కరివేపాకు వేయించుకోవాలి. ఫస్ట్ కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని చింతపండు వేసుకోవాలి. వేసుకొని 3 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. జీలకర్ర, నువ్వులు, ధనియాలు ఇవి కూడా దూరగా వేయించుకోవాలండి. వేయించుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఇవన్నీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కారము వేసుకోవాలి. కారప్పొడి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారప్పొడి అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇంకా ఏదన్నా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఏదన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇంతేనండి పుట్నాల కారప్పొడి. చూసారా ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇడ్లీలలో అయినా, అన్నంలో అయినా, దోశలో అయినా. అన్నంలో అయితే ఇలా వేసుకోవాలండి. వేడివేడి అన్నంలో వేసుకొని ఏమన్నా కూరగాయలు లేనప్పుడు ఏదన్నా తినాలి అనిపించినప్పుడు చాలా ఇష్టంగా ఇలా తినేయచ్చండి. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే తింటున్నానండి. ఆయిల్ వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పుట్నాల కారప్పొడి కూడా ఇంతేనండి చేసుకోవడం. చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో? మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.